వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కొన్ని నెలల క్రితం హిండెన్బర్గ్ సంచలన నివేదికతో అదానీ గ్రూపు నేల చూపులు చూసింది. ప్రపంచ మార్కెట్లో అదానీ సామ్రాజ్యం వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొన్నది. అమెరికా న్యాయశాఖ నోటీసులు, తనపై నమోదైన క్రిమినల్ అభియోగాలతో షేర్ విలువ దారుణంగా పడిపోయింది. అమెరికాతో సహా పలు దేశాలతో పెట్టుబడులపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. భారత్ లో మోడీ ప్రభుత్వం ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి అదానికి ఏర్పడింది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ రాకతో అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపునకు మార్గం సుగమమైంది. భారత ప్రధాని మోడీని స్నేహితుడిగా భావించే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన రాక యుఎస్ లో అదానీ గ్రూపు పెట్టుబడులకు తిరిగి మార్గం సుగమం అవుతోంది. ఇటీవల విదేశీ అవినీతి పద్ధతుల చట్టం అమలుకు ట్రంప్ బ్రేకులు వేశారు. దీనిపై గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూప్ లో భారీగా ఆశలు చిగురించాయని విశ్లేషకులు అంటున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత అదానీ గ్రూప్ యుఎస్ లో మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టే ప్రణాళికలకు అవకాశాలున్నాయని పలు నివేదికలు వివరిస్తున్నాయి. ముడుపుల వ్యవహారంలో అదానీ ఉన్నతాధికారులు కొందరు ప్రస్తుతం క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ యుఎస్ లోని పలు రంగాలలో ప్రాజెక్టుల కోసం పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూపు మళ్లీ పరిశీలనను జరుపుతున్నదని తెలుస్తోంది. ఇందులో న్యూక్లియర్ పవర్ అండ్ యుటిలిటీస్, ఈస్ట్ కోస్ట్ పోర్టు వంటి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్నదని సమాచారం. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత యుఎస్ లో 15,000 ఉద్యోగాలను సృష్టించే $10 బిలియన్ పెట్టుబడులకు గౌతమ్ అదానీ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ కొన్ని మార్పులను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా అవినీతి పద్ధతుల చట్టంను గత నెలలో నిలిపివేశారు. అయితే ఇది అదానీ గ్రూపునకు కలిగిన పెద్ద ఉపశమనమని మార్కెట్ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. అదానీ గ్రూపునకు చెందిన కొన్ని విశ్వసనీయ వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అదానీతో పాటు ఇతరులపై ఉన్న కేసులు కొట్టుకుపోతాయని భావిస్తున్నాయి. ట్రంప్ వచ్చాక మేము కొన్ని ప్రణాళికలను రీయాక్టివేట్ చేశామని అదానికి చెందిన కొన్ని వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తు నిరవధిక స్వభావం మాత్రం ఇప్పటికీ ఆందోళనను కలిగిస్తుందని వివరించాయి. పెట్టుబడులు పెట్టాలని మాకు ఉన్నా కేసుల పరిష్కారం అయ్యేంత వరకు మేము ఎదురు చూస్తామని అదానీ గ్రూపునకు చెందిన కొన్ని వర్గాలు తెలిపినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర ఉన్నతాధికారులకు అమెరికా న్యాయశాఖ లంచం కేసులో నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. $250 మిలియన్ లంచం ఇచ్చి భారత ప్రభుత్వ అధికారుల నుంచి సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకున్నారనే ఆరోపణలున్నాయి. అయితే అదానీ గ్రూపు ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.